15 మీటర్ల లోతు తీశారంట. 15 మీటర్ల లోతు అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 15 మీటర్లు ఇచ్చాడు. 2.8 మీటర్ల వ్యాసార్థం, ఇది వ్యాసార్థం అండి. సో రేడియస్ ఎంత ఇచ్చాడంటే 2.8 మీటర్ల వ్యాసార్థం ఇచ్చాడు. ఒక బావిని త్రవ్వి ఆ త్రవ్వితే వచ్చిన మట్టితో 8 మీటర్ల వెడల్పు 1.5 మీటర్ల ఎత్తుగల ఒక ప్లాట్ఫారంను ఏర్పరిచినారంట. అంటే తీసిన మట్టి అంతా తీసి ఒక ప్లాట్ఫారంగా పోస్తున్నారంట. అందులో వెడల్పు ఇచ్చాడు, ఎత్తిచ్చాడు. అయితే ఆ ప్లాట్ఫామ్ పొడవు ఎంత అంటున్నాడు. సో మనకు లెంత్ ఇచ్చాడు, బెడ్త్ ఇచ్చాడు, బెడ్త్ ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు, లెంత్ కనుక్కోమంటున్నాడు. తీసిన మట్టినంతా వెడల్పు ఎన్ని మీటర్లు పెట్టారంట అంటే 8 మీటర్లు పెట్టారంట. అదేవిధంగా హైట్ ఎన్ని పెట్టారంట అంటే 1.5 మీటర్లు పెట్టారంట. మరి దాని యొక్క పొడవు ఎంత పెట్టారని అడుగుతుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక బావిని త్రవ్వారు అంటే అది స్తూపం షేప్లోకి వస్తుందండి త్రవ్వే కొద్దీ. ఆ తీసిన మట్టినంతా దీర్ఘగణాకారంగా పోసారండి. దీర్ఘగణాకారం అంటే క్యూబాయిడ్ షేప్లో పోసారండి. లెంత్ బ్రెడ్త్ హైట్ ఉంటాయి కాబట్టి క్యూబాయిడ్ ప్లేస్లో పోసారు. స్తూపం నుంచి దేంట్లోకి పోయిందంటే క్యూబాయిడ్ లేకి పోయింది. అంటే స్తూపం నుంచి దీర్ఘగణంలోకి వెళ్ళిందనమాట. అంటే ఇక్కడ మనము స్తూపం యొక్క ఘనపరిమాణము స్తూపం నుంచి దేంట్లోకి పోయిందంటే దీర్ఘగణాకారంలోకి పోయిందండి. స్తూపం నుంచి దీర్ఘగణంలోకి పోయింది. కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే స్తూపము ఘనపరిమాణము ఈజ్ ఈక్వల్ టు దీర్ఘగణం ఘనపరిమాణం చేసుకుంటే ఆన్సర్ వస్తుందండి. స్తూపం ఘనపరిమాణం సూత్రం ఎంత అంటే πr²h. దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం సూత్రం ఎంత అంటే LBH. ప్రమాణాలు రెండు కూడా మీటర్లో ఉన్నాయి కాబట్టి మనం చేంజ్ చేయాల్సినటువంటి అవసరము ఎక్కడ కూడా లేదు. సో స్తూపం నుంచి దీర్ఘగణంలోకి వెళ్ళాయన్నమాట. పై అంటే 22/7, r² అంటే 2.8 into 2.8. హైట్ అంటే 15 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ అంటే 8, బ్రెడ్త్ అంటే 8. లెంత్ తెలియదు, మనం కనుక్కోవాల్సింది లెంతే కనుక్కోవాలి. బ్రెడ్త్ అంటే 8 ఇంటూ హైట్ అంటే 1.5. మనం దీన్ని కనుక సింప్లిఫై చేస్తే మనకు కావాల్సినటువంటి పొడవు ప్లాట్ఫారం యొక్క పొడవు అనేది మనకు వస్తుంది. దీని సింప్లిఫికేషనే ఇక్కడ మనం చేయడం ఇంపార్టెంట్. సో 22/7 2.8ని ఏం రాస్తానంటే 28/10 అని రాస్తాను. పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి 10తో పైన మల్టిప్లై చేస్తాను, కింద 10తో డివైడ్ బై చేస్తాను. సేమ్ 2.8 ఉంది కాబట్టి 28/10 ఇంటూ 15 ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ 8 ఇంటూ 1.5ని ఏం రాస్తానంటే 15/10 రాస్తాను. సో క్యాన్సిలేషన్ చేయాలి, చేస్తే మనకు రిక్వైర్డ్ ఆన్సర్ వస్తుంది. LHSలో 10కు RHSలో 10కు క్యాన్సిల్ అయిపోయింది. సేమ్ సిస్టంలో RHSలో 15కు LHSలో 15 కూడా క్యాన్సిల్ అయింది. 10 క్యాన్సిల్ అయ్యింది, 15 కూడా క్యాన్సిల్ అయ్యింది. ఇక్కడ 7 1 పోయింది, 7 4 పోయింది. అదే సిస్టమ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 4 1 పోయింది, 4 2 పోయింది. అలాగే చూసుకున్నట్లయితే 2 1 పోయింది, 2 11 పోయింది. ఫైనల్గా ఏం మిగిలిందంటే ఇక్కడ 11, ఇక్కడ 28/10. సో L ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 11, ఇక్కడ 28. 11 ఇంటూ 28/10. 11 ఇంటూ 28/10. మనం ముందు 11తో మల్టిప్లై చేస్తే 11 8 జా 88, 11 2 జా 22, 22 ప్లస్ 8 30. 308/10. 308/10 ఉందంటే ఒక పాయింట్ తర్వాత ఒక అంకె తర్వాత డిజిట్ పెడితే సరిపోతుంది, పాయింట్ పెడితే సరిపోతుంది. 30.8 మీటర్ల పొడవు ఉంటుందండి ఆ ప్లాట్ఫారం. సో మనకి ఇక్కడ ఎన్నో ఆప్షన్లో ఇచ్చాడంటే 4th ఆప్షన్లో ఇచ్చాడు. దేర్ఫోర్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనకు 89వ క్వశ్చన్కు ఎన్నవ ఆప్షన్ సరిపోతుందంటే 4th ఆప్షన్ సరిపోతుంది. ఇక్కడ మనం చూడాల్సింది ఈ క్వశ్చన్లో మెయిన్ ఏంటంటే స్తూపం షేప్లోంచి తీసినటువంటి మట్టిని ఏ షేపులో వేశారంటే దీర్ఘగణాకార షేపులోకి వేశారు కాబట్టి
ఒక డయాగ్రామ్ నుంచి ఇంకొక డయాగ్రామ్లో కన్వర్షన్ అయింది కాబట్టి వాటి ఘన పరిమాణాలు సమానం చేసుకుంటే ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ ఈజీగా చేయగలుగుతాం. అందుకే స్థూపం ఘన పరిమాణం πr²h, దీర్ఘఘన ఘన పరిమాణం LBH. సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు కావాల్సినటువంటి L వాల్యూ వచ్చేస్తుంది. రైట్. నెక్స్ట్ మనకు ఇంకా ఎక్కడుందంటే అర్థమెటిక్ క్వశ్చన్స్. రైట్, 162 ఈజ్ ఆల్సో ఓవర్. రైట్, ఇక్కడ ఉన్నాయండి 188 నుంచి అప్ టు 200 వరకు అన్నీ కూడా అర్థమెటిక్ సంబంధించినటువంటి బిట్సే. 188వ క్వశ్చన్, 188వ క్వశ్చన్ కొద్దిగా క్రిటికల్గా ఉన్నాయి, జాగ్రత్తగా చూద్దాం. ఏబి మరియు సిలు 8,400 రూపాయలను 6:8:7 నిష్పత్తుల్లో పంచుకున్నారు. రైట్, ఫస్ట్ స్టెప్ దగ్గరకు వస్తున్నానండి. ఏ, బి, సి వీళ్ళు ఏం చేశారంటే ఏ 6 భాగాలు, బి 8 భాగాలు, సి 7 భాగాలు, 6:8:7 నిష్పత్తిలో 8,400 పంచుకున్నారంట. సో ఇక్కడ మనం చూస్తే పంచుకున్నారన్నప్పుడు అన్ని కలిపితే టోటల్ వస్తాయండి. 6 ఒక 8 14, 14 ఒక 7 21. మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయంటే 21 భాగాలు ఉన్నాయి. ఈ 21 భాగాలు సో 8,400 పంచుకోవాలి. మరి 21తో డివిజబుల్ చేస్తే అంటే భాగిస్తే 21 4 84, పక్కన 2 0. అంటే ఒక భాగం ఎంత అవుతుందంటే 400 రూపాయలు అవుతుందండి. సో అప్పుడు ఏ అనేవాడు 6 4 24, 2,400 పంచుకోయించాడు. బి అనేవాడు 8 4 32, 3,200 పంచుకోయించాడు. సి అనేవాడు 7 4 28, 2,800 పంచుకోయింటాడు. మొత్తం 8,400 డబ్బుల్లో ఈ రకంగా ముగ్గురు వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసుకోయింటారు. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం వారి పొదుపుల నిష్పత్తి. పొదుపుల నిష్పత్తి ఒకవేళ మనం వీటిని ఇన్కమ్స్ అనుకుంటే నెక్స్ట్ సేవింగ్స్ ఇస్తున్నారండి. పొదుపుల నిష్పత్తి ఎంత ఇచ్చారంటే పొదుపులు అంటే సేవింగ్స్ అండి 3:2:4 నిష్పత్తిలో ఇచ్చారు. అంటే ఏ 3 భాగాలు పొదుపు చేస్తున్నాడు, బి 2 భాగాలు పొదుపు చేస్తున్నాడు, సి 4 భాగాలు పొదుపు చేస్తున్నాడు. మరియు బి పొదుపు 400 ఇక్కడ ఉందండి. బి ఎంత పొదుపు చేశారంటే 400 పొదుపు చేశారు. మరి 2 భాగాల పొదుపు 400 అయినప్పుడు ఒక భాగం ఎంత అవుతుందంటే 200 అవుతుంది. అప్పుడు ఏ ఎంత పొదుపు చేసి ఉంటాడంటే 200 × 3 600 పొదుపు చేసి ఉంటాడు. సి ఎంత పొదుపు చేసి ఉంటాడంటే 200 × 4 800 పొదుపు చేసి ఉంటాడు. ఇవి వచ్చేసి ఇన్కమ్స్ అండి, ఇవి వచ్చేసి సేవింగ్స్ అండి. అయితే అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏ కామా బి కామా సిల ఖర్చుల నిష్పత్తి ఎంత? సో ఇన్కమ్ రేషియో వాస్ గివెన్, సేవింగ్స్ రేషియో వాస్ గివెన్. ఆస్కింగ్ క్వశ్చన్ ఎక్స్పెండిచర్ రేషియో ఎంత అంటున్నాడు. సో ఖర్చుల నిష్పత్తి ఎంత మనకు తెలుసండి. సో ఖర్చులు కావాలంటే ఇన్కమ్లోంచి సేవింగ్ తీసేస్తే మనకి ఏమొస్తుందంటే ఖర్చులు వస్తుంది. కాబట్టి ఎక్స్పెండిచర్కు ఫార్ములా ఏంటంటే ఇన్కమ్ మైనస్ సేవింగ్. ఖర్చు ఈజ్ ఈక్వల్ టు ఆదాయం మైనస్ పొదుపు. ఖర్చు ఈజ్ ఈక్వల్ టు ఆదాయం మన మైనస్ పొదుపు ఫార్ములా వాడితే మనకు కావాల్సినటువంటిది వస్తుంది. సో 2,400 ఇన్కమ్, 600 సేవింగ్. 2,400లో 600 తీసేస్తే 1,800 ఇతని ఖర్చు అండి. అదేవిధంగా 3,200 ఇన్కమ్, 400 పొదుపు. 3,200లో 400 పోతే 2,800 వస్తుంది. అదే సిస్టంలో 2,800లో 800 పోతే 2,000 వస్తుంది. సో దీన్ని మనం క్యాన్సిలేషన్ చేస్తే మనకు రావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. సేమ్ 2 zeros క్యాన్సిల్ అయి ఉంటాయి. 2తో క్యాన్సిలేషన్ చేసుకుంటే సో 2 9లో వస్తుందండి, 2 14లో వస్తుంది, 2 10లో వస్తుంది. అంటే వీరి యొక్క ఖర్చుల నిష్పత్తి 9:14:10. మనకు ఎన్నో ఆప్షన్లో ఉందంటే థర్డ్ ఆప్షన్లో ఉందండి. సో 188వ క్వశ్చన్కు ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ 189 అండి. 189 ఈ క్వశ్చన్లు ఏమి ఇచ్చారంటే, ఒక పాఠశాలలోని 600 మంది విద్యార్థులలో బాలురు బాలికల మధ్య నిష్పత్తి 13:9. ఒక స్కూల్లో మొత్తం 660 మంది ఉన్నారంట. దాంట్లో బాయ్స్ గర్ల్స్ మధ్య రేషియో ఇస్తున్నారు. అంటే బి అంటే బాయ్స్, జి అంటే గర్ల్స్. బాయ్స్ 13 భాగాలు ఉంటే గర్ల్స్ ఎన్ని భాగాలు ఉన్నారంట? 9 భాగాలు ఉన్నారంట. 13 భాగాలు 9 భాగాలు కలిపితే మొత్తం ఎన్ని భాగాలు అవుతుందంటే 22 భాగాలు అవుతుంది. ఈ 22 భాగాల మందే ఆ పాఠశాలలో ఎంతమంది ఉన్నారంట అంటే 660 మంది ఉన్నారు. సో 13 భాగాలు బాయ్స్, 9 భాగాలు గర్ల్స్ కలిపితే మొత్తం 22 భాగాలు అవుతారు. ఆ 22 భాగాల మందే 660 ఉన్నారు. సో 22 ఉందాం. ఒక భాగం ఎంత అంటే 30. ఒక భాగం 30 అయినప్పుడు బాయ్స్ ఎంతమంది ఉన్నారంటే ఆ స్కూల్లో 13 × 30 390 మంది ఉన్నారు. గర్ల్స్ ఎంతమంది ఉన్నారంటే 30 × 9 270 మంది గర్ల్స్ ఉన్నారు. సో ఫైనల్గా ఆ పాఠశాలలో బాయ్స్ 390, గర్ల్స్ 270 మంది ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత అంటే ఆఫ్టర్ సమ్ డేస్ 30 మంది బాలికలు పాఠశాలలో చేరగా అదే సమయంలో కొంతమంది బాలురు పాఠశాలను వదిలి వెళ్ళారు. ఇక్కడ ఏం జరిగిందంటే సమ్ పర్సన్స్ ఆర్ జాయినింగ్ అండ్ సమ్ పర్సన్స్ ఆర్ గోయింగ్ ఎట్ ఎ టైం. అంటే 30 మంది బాలికలు చేరితే అదే సమయంలో కొంతమంది బాలురు, ఎంతమందో తెలియదు, కొంతమంది బాలురు వదిలి వెళ్ళారు. దీని వలన ప్రస్తుత బాలుర మరియు బాలికల మధ్య నిష్పత్తి 6:5. అంటే వీళ్ళు చేరిన తర్వాత, వాళ్ళు వెళ్ళిన తర్వాత వారి మధ్య నిష్పత్తి ఎంత ఉందంటే 6:5గా ఉంది. అయితే పాఠశాలను వదిలి వెళ్ళిన బాలుర సంఖ్య ఎంత అంటే ఎంతమంది బాలురు పాఠశాలను వదిలి వెళ్ళారు అది మనం కనుక్కోవాలి. సో ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు ఎవరంటే అమ్మాయిలు జాయిన్ అయ్యారు. ఎంతమంది జాయిన్ అయ్యారంటే 30 మంది. ఆల్రెడీ 270 మెంబర్స్ ఉన్నారు. అమ్మాయిలు జాయిన్ అయ్యారు 30 మంది. 270కి 30 కలిపితే ప్రజెంట్గా అమ్మాయిలు ఎంతమంది ఉన్నారంటే 300 మంది ఉన్నారు. మరి వీళ్ళు జాయిన్ అయినప్పుడు ఎట్ ఎ టైం వీళ్ళలోంచి కొంతమంది మైనస్ అయ్యారు. బట్ ఎంతమంది వెళ్ళారో మనకు తెలియదు. సో వీళ్ళు జాయిన్ అయినప్పుడు, వీళ్ళు వెళ్ళినప్పుడు అప్పుడు నిష్పత్తి ఎంత ఉందంటే 6:5 ఉందండి. అంటే వీళ్ళు జాయిన్ అయినప్పుడు అదే సమయంలో వీళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళ మధ్య నిష్పత్తి 6:5. అంటే మగపిల్లలు 6 భాగాలు ఉంటే అమ్మాయిలు ఎన్ని భాగాలు ఉన్నారంటే 5 భాగాలు ఉన్నారు. ఈ 5 భాగాల అమ్మాయిలే మనకు వచ్చినటువంటి 300 మంది అయింది. సో ఈ 5 భాగాల అమ్మాయిలే 300 మంది అయితే ఒక భాగం ఎంత అవుతుందంటే 60 మంది అవుతారు. ఒక భాగం 60 అయినప్పుడు అదే సమయంలో బాలురు ఎంతమంది ఉన్నారంటే 60 × 6. 60 × 6 అంటే 360 మంది ఉన్నారు. మరి మనం గమనించినట్లయితే స్టార్టింగ్లో బాయ్స్ ఎంతమంది ఉన్నారంటే 390 ఉన్నారు. చివరిలో బాయ్స్ ఎంతమంది ఉన్నారంటే 360 ఉన్నారు. 390 ఉన్నటువంటి బాయ్స్ 360కి వచ్చారంటే ఎంతమంది వెళ్ళిపోయారంటే 30 మంది పాఠశాలను వదిలి వెళ్ళారు. దేర్ఫోర్ వెళ్ళిన బాలుర సంఖ్య 390లోంచి 360 తీసేస్తే అదే సమయంలో ఎంతమంది బాలురు పాఠశాలను వదిలి వెళ్ళారంటే 30 మంది బాలురు వదిలి వెళ్ళారు. మనకి ఇక్కడ ఆప్షన్ నెంబర్ 3లో కావాల్సినటువంటి ఆన్సర్ ఉందండి. సో ఈ క్వశ్చన్ 189వ క్వశ్చన్కు ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 190 క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 190. క్వశ్చన్ నెంబర్ 190 ఇది వయస్సుల మీద అడిగాడండి. ఒకసారి చూద్దాం. స్నేహ వయస్సు ఆమె తండ్రి వయస్సులో 1/6 వంతు. స్నేహ వయస్సు, స్నేహ అనే ఒక అమ్మాయి ఉంది. ఆమె తండ్రి వయస్సులో ఎంత ఉందంట 1/6 వంతు ఉందంట. అంటే ఫాదర్లో 1/6 స్నేహ ఉందంట. 10 సంవత్సరముల తర్వాత, అంటే ఇక్కడ ఏమి చెప్పలేదంటే ఇది ప్రజెంట్ అని అర్థం. 10 సంవత్సరాల తర్వాత అంటే P+10. P అంటే ప్రస్తుతం, 10 ఏళ్ళు కలిపితే 10 సంవత్సరాల తర్వాత. 10 సంవత్సరముల తర్వాత స్నేహ తండ్రి వయస్సు విమల్ వయస్సుకు రెట్టింపు.
ఇక్కడ మళ్ళీ ఇంకొక క్యారెక్టర్ ఎంటర్ అయ్యారు, ఆ క్యారెక్టరే విమల్. ఫైనల్ ముగ్గురు ఉన్నారు, స్నేహ వాళ్ళ ఫాదర్ మరియు ఒక విమల్. 10 సంవత్సరముల తర్వాత, కొంచెం క్లారిటీగా చదవాలండి, 10 సంవత్సరముల తర్వాత స్నేహ తండ్రి వయస్సు విమల్ వయస్సుకు రెట్టింపు అవుతుంది. ఆఫ్టర్ 10 years స్నేహ ఫాదర్ వచ్చేసి విమల్కు 2 times అవుతాడంట. 2 సంవత్సరముల క్రితం విమల్ 8వ పుట్టినరోజు జరుపుకున్నాడు. అయితే స్నేహ ప్రస్తుత వయస్సు ఎంత? ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే 2 years బ్యాక్ విమల్ 8వ పుట్టినరోజు చేసుకుంటే ప్రస్తుతము విమల్కి ఎంత వయసు ఉంటుందంటే 10 years ఉంటుందండి. ఎందుకంటే 8వ బర్త్డేకు 2 సంవత్సరాలు కలిపితే ప్రస్తుతం విమల్కి ఎంత ఉంటుందంటే 10 years వయసు ఉంటుంది. విమల్కు ప్రజెంట్గా 10 years ఉంటే 10 ఏళ్ళ తర్వాత, అంటే 10 + 10 10 ఏళ్ళ తర్వాత విమల్కి ఎంత వయసు ఉంటుందంటే 20 years ఉంటుంది. సో ప్రజెంట్ 10 అన్నప్పుడు 10 ఏళ్ళ తర్వాత 20 సంవత్సరాలు ఉంటుంది. 10 ఏళ్ళ తర్వాత స్నేహ తండ్రి వయస్సు విమల్ వయసుకు రెట్టింపు. ఇక్కడ ఆఫ్టర్ 10 years ఫాదర్ అనే ఆయన విమల్కు 2 times ఉన్నాడు. 2 times అంటే 20 × 40. ప్రజెంట్ కాదండి, 10 years తర్వాత. సో 20కు డబల్ అంటే 40. 2 times అంటే 2తో మల్టిప్లై చేసుకోవాలి. సో విమల్కు రెట్టింపే ఫాదర్, ఇప్పుడు కాదు, ఆఫ్టర్ 10 years. అందుకే P+10 దగ్గర రాశాను. సో 10 ఏళ్ళ తర్వాత ఫాదర్కు 40 ఉంటే ప్రజెంట్గా ఎన్ని ఉంటాయంటే 30 ఉంటాయి. 10 years బ్యాక్ వెళ్ళాలి. సో ఇక్కడ 30 ఉంటే ఇప్పుడు 1వ లైన్లో ఏమడిగాడంటే స్నేహ వయస్సు ఆమె తండ్రి వయస్సులో 1/6 వంతు. దిస్ ఈజ్ స్నేహ ఫాదర్. ఈమె వయస్సు ఈమె తండ్రిలో 1/6 వంతు, అంటే 30లో 1/6 వంతు. 30లో 1/6 వంతు. అప్పుడు 6 ఒకట్ల పోతుంది, 6 ఐదుల పోతుంది, అంటే స్నేహ ప్రస్తుత వయసు ఎంత ఉందంటే 5 సంవత్సరములు. సో మనకు అడిగిన క్వశ్చన్ కూడా స్నేహ ప్రస్తుత వయస్సు ఎంత? సో స్నేహ ప్రస్తుత వయసు ఎంత వస్తుందంటే 5 సంవత్సరములు. దేర్ఫోర్ ఆప్షన్ నంబర్ ఎంత సరిపోతుందంటే 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 190వ క్వశ్చన్కు ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. స్నేహ వయసు ఎన్ని సంవత్సరాలు వస్తుందంటే 5 సంవత్సరాలు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 191వ క్వశ్చన్. ఇది భాగస్వామ్యం నుంచి అడిగారు. 2 భాగస్వామ్యులు వరుసగా 1,50,000 మరియు 2,50,000తో పెట్టుబడులు పెట్టారు. లాభంలో 60% సమానంగా పంచుకొని మిగిలిన భాగాన్ని వారి వాటాల ప్రకారం పంచుకున్నారు. అందులో ఒకరు మరొకరి కంటే 4,000 లాభం అధికంగా పొందుతుంటే ఆ వ్యాపారంలో వచ్చిన మొత్తం లాభము ఎంత? ఏం లేదండి క్వశ్చన్లో. సో ముందు 2 పార్ట్నర్స్ ఉన్నారండి, ఒకరు ఏ, ఇంకొకరు బి. ఒకరు వచ్చేసి 1,50,000, 4 సున్నాలు తీసేస్తే 15 అండి. ఇంకొకరు వచ్చేసి 2,50,000లో 4 సున్నాలు తీసేస్తే 25 అండి. ఇవి వారి యొక్క పెట్టుబడులు అండి. అంటే మనం సో క్యాన్సిలేషన్ చేసుకుంటే 5 3s పోతుంది, 5 5s పోతుంది. అంటే 3 భాగాల పెట్టుబడి ఏ పెడితే 5 భాగాల పెట్టుబడి బి పెట్టాడండి. ఇక్కడ ఒక కండిషన్ ఏం చెప్తున్నారంటే లాభంలో 60% సమానంగా పంచుకోవాలి. అంటే దీన్ని ఎట్లా ట్రీట్ చేసుకోవాలంటే ఎవరు ఎంత పెట్టుబడి పెట్టారన్నదాన్ని కన్సిడర్ చేయకూడదు. ఎవరు ఎంతన్నా పెట్టుబడి పెట్టని 60% ప్రాఫిట్ మాత్రం, అంటే 60% లాభాన్ని మాత్రం సమానంగా పంచుకోవాలి. ఇందులో ఎలాంటి భేదం ఉండదు. సో మరి మొత్తం ప్రాఫిట్ 100% అనుకుంటే ఆ 100%లో 60% పక్కకు పెడితే మిగతా 40%ను మాత్రం ఈ పెట్టుబడుల ప్రకారమే పంచుకోవాలి. మిగతా 40%, ఆ 40% ఈ ప్రకారం పంచుకోయింటే ఒకరికి మరొకరి కంటే ఎంత ఎక్కువ వచ్చిందంట అంటే 4,000 ఎక్కువ వచ్చిందంట. అంటే బి అనేవాడు ఎక్కువ భాగాలు పెట్టినాడు కాబట్టి బికు 4,000 మోర్ వచ్చిందంట ఏ కంటే. అయితే ఆ వ్యాపారంలో వచ్చిన మొత్తం లాభము ఎంత? టోటల్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మరి దీనికి ఒకటే అండి మనం. సో ఇక్కడ 60% సమానంగా పంచుకున్నారు కాబట్టి డిఫరెన్స్ అంతా మనకి ఎక్కడుందంటే 40%లో ఉంది కాబట్టి 40% మీద చేస్తే ఆన్సర్ ఈజీగా వస్తుందండి. సో మరి నేనేం చేసుకుంటానంటే నిష్పత్తిని గుణకారం చేసినా భాగాహారం చేసినా నిష్పత్తి విలువ మారదు కాబట్టి 3 భాగాలను
30 భాగాలుగా తీసుకుంటా, 5 భాగాలను 50 భాగాలుగా తీసుకుంటా. అంటే 10తో గుణకారం చేశాను. అప్పుడు 30 50 కలిపితే మొత్తం ఎన్ని భాగాలు అయి ఉంటుందంటే 80 భాగాలు అయి ఉంటుందండి. పి అంటే పార్ట్ అండి. ఈ 80 భాగాలలో మనం చూడాల్సింది 60% కాదండి, 40% కనుక్కోవాలి. ఎందుకంటే 60% మనం అసలు కన్సిడరే చేయకూడదు. 60% ఈక్వల్గా పంచుకున్నారు, 40%లో మాత్రమే వాళ్ళ పెట్టుబడుల ప్రకారం పంచుకుంటున్నారు. కాబట్టి ఆ డిఫరెన్స్ అనేది 40%లోనే రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. సో 80లో 40% అంటే పర్సెంట్కు 2 సున్నాలు క్యాన్సల్ అయితే మొత్తం 32 భాగాలు. సో టోటల్ 32 భాగాలు అయితే ఈ 32 భాగాలను వాళ్ళు పెట్టుబడుల ప్రకారం పంచుకోవాలండి. 3 1 5 8 మొత్తం 8 భాగాలు 32 అయితే ఇక్కడ రాసుకోవచ్చండి. 8 భాగాలు 32 అయితే ఒక భాగం ఎంత వస్తుందంటే 4 వస్తుంది. ఒక భాగం 4 అయినప్పుడు ఏకు 3 భాగాలు పెట్టుబడి పెట్టాడు కాబట్టి 4 × 12. 12 భాగాలు 40%లో ఏ తీసుకుంటాడు. అదేవిధంగా ఒక భాగం 4 అయింది కాబట్టి 4 × 5 20 భాగాలు బి తీసుకుంటాడు. మరి ఈ 40%లో 12 భాగాలు ఏ తీసుకుంటే 20 భాగాలు బి తీసుకుంటే ఈ 12కు 20కు మధ్య డిఫరెన్స్ ఎన్ని భాగాలంటే 8 భాగాలు. ఆ 8 భాగాల డబ్బు బి అనే క్యాండిడేట్ ఎక్స్ట్రాగా అంటే మోర్గా పొందింటాడు, ఎక్కువగా పొందింటాడు. ఆ 8 భాగాల డబ్బే మన క్వశ్చన్లో ఎన్ని వేలు ఇచ్చాడంటే 4,000 ఇచ్చాడు. 12కి 20కు తేడా 8 భాగాలు కాబట్టి ఎక్కువగా తీసుకునేది 8 భాగాలు కాబట్టి 8 భాగాల డబ్బు 4,000 అయితే అడిగిన క్వశ్చన్ మొత్తం లాభం అంటే మనకు 80 భాగాలండి. 80 భాగాలు అన్నప్పుడు 8 భాగాలు 4,000 అయితే ఒక భాగం ఎంత వస్తుందంటే 500 వస్తుంది. 8 5 40 పక్కన 2 సున్నాలు. ఒక భాగం 500 వస్తే అడిగిన క్వశ్చన్ టోటల్ ప్రాఫిట్ అంటే మొత్తం లాభం ఎన్ని భాగాలు ఉన్నాయంటే 80 భాగాలు ఉన్నాయండి. అప్పుడు 8 5 40 పక్కన ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 1 సున్నా, మొత్తం కలుపుకుంటే 3 సున్నాలు. కాబట్టి టోటల్గా మనకు ఎన్ని వేల టోటల్ ప్రాఫిట్ ఉంటుందంటే 40,000 రూపాయలు మొత్తం లాభం వచ్చింటుంది. మనకి ఇక్కడ మనకు ఆప్షన్ నెంబర్ ఎక్కడ ఉంది సార్ అంటే 1వ ఆప్షన్లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 190 మార్క్. 191వ క్వశ్చన్కి 1వ ఆప్షన్ అనేది రైట్ ఆప్షన్ను మనం కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ 192 అండి, 192వ క్వశ్చన్. ఇక్కడ ఏమడిగాడంటే ఏ కామా బి కామా సిలు లాభాలను 3:4:5 నిష్పత్తిలో పంచుకున్నారు. డైరెక్ట్గా ప్రాఫిట్ను పంచేసుకున్నారు. ఏ బి సి. ఏ వచ్చేసి 3 భాగాలు, బి వచ్చేసి 4 భాగాలు, సి వచ్చేసి 5 భాగాలు పంచుకున్నారు. ఒకవేళ వారు 4% లాభాన్ని అత్యవసర నిధిగా పక్కన పెట్టి మిగిలిన లాభాన్ని వారి నిష్పత్తిలో పంచుకోగా ఇక్కడ ఏం జరిగిందంటే అండి టోటల్ ప్రాఫిట్లో 4%ను ఎమర్జెన్సీ ఫండ్ కింద తీసిపెట్టారండి. ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఎప్పుడైనా ఇన్ కేస్ ఆఫ్ మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ఎమర్జెన్సీ ఫండ్ను తిరిగి మనం వాడుకోవచ్చు. అట్లా మొత్తం లాభంలో 4%ను అత్యవసర నిధి కింద పక్కకు పెట్టి మిగతా డబ్బును మాత్రం షేర్ చేసుకున్నారంట ముగ్గురు. ఈ నిష్పత్తిలో షేర్ చేసుకున్నారు. అయితే బీకు వచ్చిన మొత్తం లాభం 1,81,400. అయితే అత్యవసర నిధి కింద పెట్టిన మొత్తం ఎంత? ఆ విధంగా 4%ను ఎమర్జెన్సీ ఫండ్ కింద పెట్టిన తర్వాత మిగిలిన డబ్బును వీళ్ళు పంచుకోయింటే బి యొక్క లాభం ఎంత వచ్చిందంట అంటే 1,81,400 వచ్చినట్లయితే ఎమర్జెన్సీ ఫండ్ కింద ఎంత డబ్బు తీసి పెట్టారు అంటే ఆ 4% అమౌంట్ ఎంత అంటున్నారు. సో మనం ఏం చేస్తామంటే ఇందాకే చెప్పాను, నిష్పత్తిని ఇచ్చి ఎప్పుడైతే పర్సంటేజ్ ఇస్తాడో మనకు సో టెన్స్లో కానీ హండ్రెడ్స్లో కానీ ఉంటే పర్సంటేజ్ కనుక్కోవడం చాలా ఈజీగా అవుతుంది. కాబట్టి దీన్ని నేను ఏం చేస్తున్నానంటే నిష్పత్తిని 10తో గుణకారం చేస్తున్నాను. సో అప్పుడు ఏకు 30 భాగాలు, బికు 40 భాగాలు, సికు 50 భాగాలు మొత్తం కలుపుకుంటే 30 1 40 70, 70 1 50 మొత్తం 120 భాగాల లాభం ఉంటుందండి. ఈ 120 భాగాల లాభంలో ఎంత పర్సెంట్ ఎమర్జెంట్ ఫండ్ తీశారంటే 4% ఎమర్జెంట్ ఫండ్ తీశారు.
సో మన దృష్టిలో 12 4 జా 48. 48 అంటే ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి బై 10 వస్తే 4.8 పార్ట్స్ తీసింటారండి. అంటే 120కి 4% కనుక్కోవాలండి మనం. ఇవన్నీ కనుక్కోవాలి ఆల్రెడీ. 4% అంటే 4/100, 0 0 క్యాన్సల్ అవుతుంది. 12 4 జా ఏమొస్తుంది అంటే 48/10. 48/10 అంటే దాని అర్థం ఏంటంటే 4.8 వస్తుంది. క్యాలిక్యులేషన్ పార్ట్ కొంత పార్ట్ మనం చేసుకోవాలి. సో ఎన్ని భాగాలు పంచిపోయింటారంటే ఎన్ని భాగాలు ఎమర్జెన్సీ ఫండ్ కింద పెట్టింటారంటే 4.8 భాగాల డబ్బు ఎమర్జెన్సీ ఫండ్ కింద పెట్టింటారు. ఇక్కడ మన క్వశ్చన్లో మనకు బి లాభం ఇచ్చాడు. బి లాభం ఇచ్చాడంటే ఎమర్జెన్సీ ఫండ్ కూడా బిలోంచి కూడా తీసింటారు. కాబట్టి ఇక్కడ 40లో మనం ఎంత కనుక్కోవాలంటే 40% కనుక్కోవాలి. 4% కనుక్కోవాలి. ఎందుకంటే తీసింది 4% ఎమర్జెన్సీ ఫండ్ కాబట్టి బి దగ్గరనే ఎందుకు 4% తీస్తున్నామంటే మన క్వశ్చన్లో బి ప్రాఫిట్ ఇచ్చాడు కాబట్టి బి దగ్గరనే 4% తీయాలండి. సో 40లో 4%. సో మనకు ఆల్రెడీ తెలిసిందాక చెప్పాను 40లో 4%. సో 0 0 క్యాన్సల్, 4 4 జా 16. 16/10 అంటే 1.6 మనం తీసింటామండి బి దగ్గరలో వచ్చి, అంటే మైనస్ చేయాలి. సో 40లోంచి 1.6 మైనస్ చేస్తే మనకు 38.4 పార్ట్స్ బి ప్రాఫిట్గా తీసుకుంటాడు. 38.4 భాగాల డబ్బును బి లాభం కింద తీసుకుంటాడు. మరి 4% ఎక్కడ పోయి ఉంటుందంటే ఎమర్జెన్సీ ఫండ్ కింద పోయి ఉంటుంది. ఆ 4% ఎన్ని భాగాలు సార్ అంటే 1.6 భాగాలు. సో తీయాలి కాబట్టి సింబల్ ఏం పెట్టినామంటే మైనస్ పెట్టాము. సో ఇప్పుడు మనకు 38.4 భాగాల డబ్బే బి పొందిన లాభం. ఆ లాభం ఎంత ఇచ్చాడు సార్ అంటే ఇక్కడ 1,81,400. అయితే ఎమర్జెన్సీ ఫండ్ 4.8 స్పాట్స్ ఎంత? దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు రావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేకపోతే క్రాస్ మల్టిప్లై ద్వారా క్యాలిక్యులేట్ చేసుకున్నా సరిపోతుంది. ఫైనల్గా మనకి ఏం కావాలంటే ఎమర్జెన్సీ ఫండ్. ఎమర్జెన్సీ ఫండ్ అంటే అత్యవసర నిధి. సో 4.8 ఇంటూ 1,81,400 డివైడెడ్ బై 38.4. డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేకపోతే పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి పైన 10తో మల్టిప్లై చేసుకుని కింద 10తో మల్టిప్లై చేసుకోవచ్చు. సో అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే 48 ఇంటూ 1,81,400 బదులు ఒక 0 బదులు ఒక పాయింట్ ఇతరులు జరుగుతుంది, అంటే 0లో 10 ఉంటుంది కాబట్టి 40 మాత్రమే రాసుకోవచ్చు. సో 1,81,400ను సో 18,140గా రాశాను. పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి ఒక 10తో మల్టిప్లై జరిగింది. డివైడెడ్ బై లేకపోతే మీరు డైరెక్ట్ అర్థం కాకపోతే ఇట్లయినా చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. 4.8 ఇంటూ 10 48. 4.8 ఇంటూ 10 48 ఇంటూ 1,81,400 డివైడెడ్ బై 38.4 ఇంటూ 10 384 ఇలా తీసుకోవచ్చు. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు రావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. పైన 10తో మల్టిప్లై చేశాను, కింద కూడా 10తో మల్టిప్లై చేశాను. దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో మనకు క్యాలిక్యులేషన్ 16తో పోయే ఛాన్సెస్ ఉన్నాయండి. 16తో టేబుల్స్ బాగా రావాలి. 16 ముళ్ళ 48, 16 రెంట్ల 32, 6 మిగిలి ఉంటుంది. 16 నాళ్ళ 64, 3 ఒకట్ల 3 8. మళ్ళీ 8తో క్యాన్సిలేషన్ చేస్తే 8 ఒకట్ల 8 రెంట్ల 16, 2 మిగిలి ఉంటుంది. 21, 8 రెంట్ల 16, 5 మిగిలి ఉంటుంది. 54 అన్నప్పుడు 8 54, 8 6ల 48, 8 6ల 48, 8 6ల 48, 8 6ల 48. సో 6 మిగిలి ఉంటుంది. 60, 8 ఏళ్ళ 56, 4 మిగిలి ఉంటుంది 40, 8 5 40. ఫైనల్గా మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే ఎమర్జెన్సీ ఫండ్ కింద 22,675 రూపాయల డబ్బును ఎమర్జెన్సీ ఫండ్ కింద తీసింటారండి. మరి ఇక్కడ ఎన్నో ఆప్షన్లో ఉందంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎందుకంటే ఆప్షన్ 3లో 22,675 రూపాయలు ఉంది.
కాబట్టి 192వ క్వశ్చన్కు 22,675 అనగా ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 38.4 భాగాలు ఇంత అయితే 4.8 భాగాలు ఎంత? దట్ ఈస్ ద ఎమర్జెన్సీ ఫండ్. నెక్స్ట్ క్వశ్చన్ 193. ఒక తరగతిలో 60% మంది బాలికలు మరియు మిగిలిన వారు బాలికలు. 60% మంది బాలికలు మరియు మిగిలిన వారు బాలురు. సో ఇక్కడ ఏం లేదండి, మొత్తం 100% అనుకుంటే 60% వీళ్ళే ఉంటే 40% వీళ్ళు ఉంటారు. బాయ్స్ 40% ఉంటారు, గర్ల్స్ 60% ఉంటారు. సో ఇక్కడ చూస్తే మనకు 20తో క్యాన్సిలేషన్ చేస్తే 22 పోతుంది, 23 పోతుంది. అంటే 2 భాగాలు బాయ్స్ ఉంటే 3 భాగాలు ఎవరు ఉన్నారంటే గర్ల్స్ ఉన్నారు. సో బాలికల సంఖ్య బాలుర కన్నా 30 ఎక్కువ. అంటే ఆ తరగతిలో బాలికలే 30 మంది ఎక్కువ ఉన్నారంట. మరి ఎక్కువ తక్కువ అన్నప్పుడల్లా డిఫరెన్స్ వేసుకుంటే సరిపోతుంది. 2 భాగాలకు 3 భాగాలకు తేడా ఎంత అంటే 1 భాగము. ఆ 1 భాగమే ఎంతమంది అంటే 30 మంది గర్ల్స్ ఎక్కువ ఉన్నారు. సో ఎక్కువ తక్కువ అన్నప్పుడు ఈ నిష్పత్తుల మధ్య డిఫరెన్స్ వేసుకోవాలి. 2కు 3కు డిఫరెన్స్ 1. ఆ 1 భాగమే ఎక్కువ వాళ్ళు 30. 1 భాగం 30 అయినప్పుడు అప్పుడు బాయ్స్ ఎన్ని భాగాలు ఉన్నారంటే 2 భాగాలు ఉన్నారు కాబట్టి 2 30 60. అంటే ఆ తరగతిలో బాయ్స్ 60 మంది ఉన్నారు. అప్పుడు గర్ల్స్ 3 భాగాలు ఉన్నారు కాబట్టి 30 × 90. అంటే ఫైనల్గా ఆ క్లాస్ రూమ్లో 60 మంది మగపిల్లలు ఉన్నారు, 90 మంది ఆడపిల్లలు ఉన్నారు. మొత్తం కలిపితే బాయ్స్ ప్లస్ గర్ల్స్ కలిపితే మొత్తం ఎంతమంది ఉన్నారంటే 90 + 60 150 మంది ఉన్నారు. అయితే ఇక్కడ 30 మంది బాలికల సంఖ్య బాలుర సంఖ్య కన్నా 30 ఎక్కువ. ఇదంతా ఓకేనండి. ఇప్పుడు ఏమంటున్నాడంటే సో 30 మంది బాలురతో కలిపిన మొత్తం 68% మంది పరీక్షలో పాస్ అయినట్లయితే బాలికలలో పాస్ కాని వారి శాతం ఎంత? ఇక్కడ మనకి క్లారిటీగా చదవాల్సిన విషయం ఉంది. సో పాస్ పర్సెంట్ మొత్తం 68% పాస్ అయ్యారంట. 68% మంది మొత్తం పాస్ అయితే ఆ 68% మందిలో 30 మంది మగపిల్లలు ఉన్నారంట. అయితే బాలికలలో పాస్ కాని వారి శాతము ఎంత? మళ్ళొకసారి చెప్తున్నాను. టోటల్ 150 ఉంటే ఈ 150లో 68% అనే వాళ్ళు ఏమైనారంట అంటే పాస్ అయ్యారు. 150లో నువ్వు ఎంత కనుక్కోవాలంటే 68% కనుక్కోవాలి. మరి 150లో 68% అంటే బై 100 అండి. పర్సెంట్ బై 100 0 0 క్యాన్సల్ అవుతుంది. 5 3s పోతుంది, 5 2s పోతుంది, 2 1 పోతుంది, 2 3 2 4. సో 3 × 34 3 4 12